హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ఇవాల్టి నుంచి మన ఛానల్లో అత్తా కోడళ్ళు అనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. నా పేరు రాజ్యం, ఇది నా కోడలు పార్వతి. ఈ వీడియోస్ ఎవరిని ఉద్దేశించినవి కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. మా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాం. ఇంకా బిర్యానీ ఎంత మంచిగుంది, తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది. అప్పు టైం 12 అయింది, పండాలేగా. ఏంది నా మీదేదో కూర్చున్నట్టయితే. దెయ్యం దెయ్యం నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నాకు అసలే దెయ్యాలంటే భయం. పో ఈడికెళ్ళి. నువ్వే పిలిచినావు, అందుకే వచ్చింది. నేను దెయ్యాన్ని ఎందుకు పిలుస్తా? పో నా దగ్గరికి వెళ్ళి పో. ఏంలే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పక్కనేదిలా నా కోడలుంది, దాని దగ్గరికి పోయి భయపెట్టిపో. నాకు నువ్వే కావాలి. చూడు ఎట్లున్నా గుండ్రంగా బోండాలాగా. ఎన్ని కోళ్ళు మేకలు మింగినవే? అయ్యో అయ్యో వదులు నా మెడ. అమ్మా నీకేం కావాలో చెప్పు, చేస్తా. నా మెడలు అమ్మా. అయ్యా నా పెయ్యి నొత్తాంది, ఏం చేసుడు? ఈ దెయ్యం పాడుగాను నాకేడ దొరికిందే. అగు ఎటుపోయింది? ఇదంతా కలనా నిజమా? ఈ దిక్కుమాలింది పోయినట్టుంది. సప్పుడెక్క బండాలే, మళ్ళీ వచ్చిందంటే తుక్కు తుక్కు కొడుతుంది. ఏం దక్కొచ్చినో ఏమో. అమ్మో, తలుచుకుంటేనే భయం అవుతుంది. ఈ ముచ్చట వీళ్ళకి చెప్పాలా అద్దా? ఎవరికి చెప్పినా ఈ కోడల్దానికి మాత్రం చెప్పొద్దు. మళ్ళీ నేను దాని ముందట సీపైతా. ఏమే పార్వతి, ఏం చేస్తానవే వంటగదిలో ఇంతసేపు? గిన్నెని సాయి పోతావా లేదా? అత్తమ్మ వస్తున్నా, తెస్తున్నా చాయ్. ఇగో తీసుకోండి అత్తమ్మ చాయ్. నీకైతే అత్త అంటే ఇంతంతా ఎస్పెక్ట్ కూడా లేదేందే? ఏంటిది అత్తమ్మ ఎస్పెటా అంటే? అయ్యా నీకు ఎస్పెట్ అంటే కూడా తెలియదానే? ఇంత ఇంగ్లీష్ కూడా రాదా నీకు? నాకేడొస్తుంది నీ ఇంగ్లీష్ భాష, నీకు తప్ప ఇవ్వడానికి అర్థం కాదు. ఎస్పెట్ అంటే మర్యాదనే, మర్యాద. ఓ అత్తమ్మ రెస్పెక్టా? దీని మొఖాల చెప్పు, దీనికి రెస్పెక్ట్ అన్నది కూడా వస్తలేదు. అయ్యో అత్తమ్మ గట్ల పడ్డరేంది? ఏమైంది అత్తమ్మ? లేవుండ్రి. దీనికి ఏం పుట్టింది అట్లా కింద పడ్డది? అయ్యా నా నడుము మిరిగే. ఇవాళ ఎవళ్ళ ముఖం చూసినావు పొద్దు పొద్దునే? నీ ముఖం నువ్వే చూసుకుంటావే, అందుకే నీ రోగం తిరిగింది. అమ్మా ఈ దెయ్యం పాడుగాను, నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎవరికి చెప్పుకోలేకపోతానా. కొంపదీసి ఇది గిట్ట నాకేం చేపియలే కదా మంత్రాలు, చేపియనా చేపిస్తుంది. ఇక నువ్వు పోయి టిఫిన్ ఏం చేసినావో పట్టుకరా, ఆకలి అవుతుంది. రాత్రి గంత బిర్యానీ తిన్నది ముసల్ది, అప్పుడే అరిగిపోయింది దీనికి. సరే అత్తమ్మ, దోశలు పోసి తీసుకొస్తా. పో తొందర పట్రా. ఏంటిది పొద్దు పొద్దున నా ఇంటికి వస్తుంది? ఇంత టిఫిన్ తినిపోతుందా? చూసి చూన్నట్టుందాం, మాకేంది. ఏంది రాజ్యం, ఒక ఎటో పెట్టి కూర్చున్నావు? పొద్దు పొద్దునే నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఏంది సంగతి? ఏమైంది రాజీ? గుండ్రంగా గులాబ్ జాములా గుండె నీ ముఖం ఎట్లనో అయింది. దీని ముఖంలా చెప్పు, దీనికన్నీ ఎట్లా అర్థమవుతాయి? ఏం లేవే, దోమలు నైటు గుట్టి గుట్టి చంపినాయి, అసలు నిద్రనే పట్టలే, అందుకే ఇట్లయింది నా ముఖం. ఈ కాలంలో దోమలుంటాయి? ఏడికెళ్ళొచ్చి కుట్టినాయి నిన్ను దోమలు?
కొంపదీసి నీ మొగుడు గిట్ట కొట్టలేగా నిన్ను? ఆనికి నన్ను కొట్టేంతున్నదా? ఏవో పాడుదోమలు గుట్టి పాడైన ఎందుకంతే. గది కూడా కరెస్టే. గాడు నిన్నెడగొడతాడు, నువ్వే అన్నీ ఇచ్చి 20 తన్నులు దంతావు. అవునే సరోజా, నిన్నొకటి అడుగుదాం అనుకుంటానా. ఈ దెయ్యాలు మంత్రాలు ఇవన్నీ నిజంగా ఉంటాయి? నమ్ముతావా నువ్వు ఇవన్నీ? ఎందుకుండవే, మన ఊళ్ళో మస్తు మంది మోపోయినరు, తెలియదానే నీకు? ఒక్కసారి గిట్ట మంత్రాలు చేసిరనుకో కథమే, ఇక చచ్చిదా కుదిలిపెట్టవంట. నువ్వెందుకే గంత భయపడతా అన్నావు? నోరుముయ్, ఈగలు పోగలవా ఇంట? నేనెందుకు భయపడతానే, ఏదో ఊరికే అడిగిన. అయినా ఈ కాలంలో ఎవరు నమ్ముతారే? దెయ్యం లేదు, పాలు లేదు. బాగున్నారా చిన్నమ్మ? టిఫిన్ తిన్నారా? అగో వచ్చి ఇంతసేపు అవుతుంది, మీ అత్త నన్ను అడగలే నన్ను. ఎంత మంచి కొడలు దొరికిందే నీకు. ఈ దోమలు పాడుగాను పొద్దు పొద్దునే చెప్పక చెయ్యకస్తాయి, నా కంపలోకి రావాలనా? ఏందే నిజంగా దోమలనే అంటానవా? ఇది చిన్నది కాదు, దీని ఇంట్లో ఏడ టిఫిన్ తింటానో అని సస్తాంది. దీనికి ఇంత సిగ్గుమానమన్నా లేదు, పోతానన్నా పోతలేదు ఇంటికి. టిఫిన్ పెడతా తినెళ్ళండి చిన్నమ్మ. ఎత్త నాకెడ పెడుతుంది టిఫిను, నేను పోతాన్నా ఇక. అమ్మా కడుపు నిండా తిన్నా, ఇక కొంచెం సేపు పండాలే. నైట్ అసలు చక్కగా నిద్రనే లేదు. ఈ దెయ్యం గోలేంటో నాకు ఏం దక్కొచ్చిందో ఏమో. గిదేంది ఇంత సడన్ గూడి పడ్డది మా ఆడబిడ్డ? అదేంది ఒక్క ఎట్లనో పెట్టుకొని వస్తుంది? ఏమైంది ప్రియా, ఎట్లనో ఉన్నావు? మంచిగా ఉన్నావా? ఎప్పుడొచ్చినావు? మమ్మీ మమ్మీ. దీనికి బలుపు బాగా పెరిగింది, కనీసం పలకరిస్తే పలుకుతానన్నా లేదు. మమ్మీ మమ్మీ అని అరుగుతుంది. ఏం పుట్టింది దీనికి? ఏం చేసి వచ్చింది? మమ్మీ, అన్నయ్య. ప్రియా, అత్తమ్మ ఇప్పుడే పడుకుంది, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకునడు మర్చిపోవద్దు. మరి మా ఆడబిడ్డ ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇంత సడన్గా ఏడుస్తుందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.